సామెతలు తెలుసా? తెలీదా? మెరిసేదంతా బంగారం కాదు, ఇలా తెలీదా? తెలుసా తెలీదా? ఎవరు తీసుకున్న గోతిలో వాడే పడతారు మేడం. ఎంత చెట్టుకి అంత గాలి. చెరపకరా చెడేవు అన్నారు పెద్దలు. చూసేవన్నీ నిజం కావు అంటారు మేడం. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నారు. మంచి చెబితే చెడు ఎదురైనట్టు. నవ్వు నలుగురికి చేయటం. మెరిసిందంతా బంగారం కాదు. గోల్డ్ వాల్యూ గోల్డ్దే, అంతేనా? ఇప్పుడు కొంతమంది ఉంటాము, ఇప్పుడు జస్ట్ ఎంత యాక్ట్ చేసినా వాళ్ళ నిజస్వరూపం అనేది ఆల్మోస్ట్ ఏదో ఒక టైంలో బయటపడిద్ది, అవునా? మనం సో ఎలా ఉండాలి? మనం గోల్డ్ లాగే ఉండాలి. మన స్వరూపం అయినా, మన మాట అయినా, మన యాక్షన్ అయినా, మనం మాట్లాడే ప్రతి మాట, మనం మాట్లాడే మాటలు జస్ట్ మాటల్లాగా ఉండకూడదండి. మన లైఫ్ స్టైల్లో కూడా కనిపించాలి. అది మన జీవన శైలిలో కూడా ఆ మాటలు ఖచ్చితంగా కనిపించాలి. కనిపించకపోతే మాటలు మాటల్లాగే ఉండిపోతాయి. ఎలాగా? రోల్ గోల్డ్ లాగా, అవునా? రోల్ గోల్డ్ వేసుకుంటాము, జస్ట్ తీసేస్తాము. గోల్డ్ని ఏం చేస్తాం? లాకర్లో, బీరువాల్లో జాగ్రత్త చేసుకుంటాం, అవునా? చేసుకుంటామా? చేసుకోమా? ఎట్ ద సేమ్ టైం రోల్ గోల్డ్ ఎక్కడ పెడతాం? ఎంత వేసుకొని మ్యారేజెస్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎన్ని పార్టీస్ అటెండ్ అయినా రోల్ గోల్డ్ని జస్ట్ అలా పెట్టేస్తాము. గోల్డ్కున్న వాల్యూ రోల్ గోల్డ్కి ఎప్పుడు రాదు. అట్ ద సేమ్ టైం ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏదైతే మన ప్రవర్తనగా ఉంటున్నామో అది చాలా ఇంపార్టెంట్. మన ప్రవర్తనని మనం జాగ్రత్తగా చేసుకోకపోతే మనమే దాన్ని సఫర్ అవుతాం. దానికి రెస్పాన్సిబిలిటీ, దానికి ఏమంటారు, బాధ్యత మందే. మన బాధ్యతని ఏమంటారు? బాధ్యత ఎలా వస్తుంది? బాధ్యత అంటే ఏంటి? వాట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ? నాగరాజ్ గారు, ఈజ్ మేనేజర్ ఆఫ్ సహాయ, హీ విల్ టెల్. ఎస్, చెప్పండి నాగరాజ్ గారు, వాట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ? మనకి ఇచ్చిన వర్క్ మన వర్క్లో ఉంటుంది. ఆ వర్క్ గురించి మనం కరెక్ట్గా చేయడం, చేయించడం, ఎస్, లీడర్గా ఉన్నట్టు అని చూసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కళ్ళకు ఉంటుందండి. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ముసలితనం వచ్చేదాకా ఉంటుంది, అవునా? బిడ్డ ఆ టైంకి పాలిచ్చినప్పుడు తాగకుండా ఉంటే తనకి పోషణ అందిద్దా? అందదు. ఎట్ ద సేమ్ టైం ఎల్డర్ ఏజ్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆ ఏజ్లో ఆ కుటుంబానికి మంచి మాటలు చెప్తూ ఒక వే ఆఫ్ డైరెక్షన్ ఇవ్వకపోతే ఆ కుటుంబం అనేది ఎలా కరెక్ట్గా లీడ్ అవ్వదు, ముందుకు వెళ్ళదు, అవునా? వాళ్ళకి బాధ్యత ఉంది, వీళ్ళకి బాధ్యత. ఇంకా మిడిల్ ఏజ్ వాళ్ళు ఏం చేయాలి? కష్టపడాలి, పని చేయాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, మంచిని సొసైటీకి ఏం చేయాలి? పెంచాలి. సొసైటీలో మనం మంచిని పెంచాలి. గోల్డ్గా ఉండాలా? గోల్డ్గా ఉండాలా? మనం గోల్డ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇన్ని రోజులు జరిగిన అసెంబ్లీలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం, అవునా? మన నోటి నుంచి వస్తున్న ప్రతి మాట మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం, అవునా? నేర్చుకున్న దాన్ని మన జీవితంలో మనం అనువాదించుకుంటున్నామని అర్థం. మాట ఊరికనే నోటి నుంచి రాదు. హృదయం నిండిన దాన్ని బట్టి మన నోరు మాట్లాడిద్ది. కాబట్టి మనం మంచి లెర్నర్స్ అని అర్థం. ఎప్పుడైతే మంచి లెర్నర్స్ అవుతామో ఏం చేస్తాం? ఏమవుతాం? సార్ చెప్తారు కదా, ఎప్పుడు మంచి లెర్నర్స్ అయినప్పుడు మనం ఎర్నర్స్ అవుతాం, అవునా? మనమందరం ఏ పాయింట్ మీద వస్తున్నాం? ఎర్నింగ్ చేయడానికి వస్తున్నాం. ఎర్నింగ్ చేయాలంటే ఫస్ట్ లెర్నింగ్ కావాలి మనకి, అవునా? మనం అందరం చక్కగా లెర్నర్స్ అవుతున్నాం, లెర్న్ చేస్తున్నాం. చెప్పిన ప్రతి మాట మీ నోటి నుంచి వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా సహాయ వైపు నుంచి మీ అందరికీ ఒకసారి అప్రిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చెప్తారా? మెరిసిందంతా కాదు. వెయిట్.